ఇక్కడ మీనాక్షి నటరాజన్ పెట్టారు, అట్లాగే ఇక్కడ ఒక కమిటీ పెట్టారు. తద్వారా డైవర్షన్ టాక్టిక్స్, షర్మిలకే నాయకత్వం, ఇంకా అందులో తిరిగేమీ లేదు. కాకపోతే ఏంటంటే షర్మిల ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటోంది, అక్కడ వాళ్ళని వదిలేస్తే అంటే షర్మిల వాళ్ళతో ఓ రకంగా తను పోటీ చేస్తే కనుక జగన్ అనుకూల ఓట్లు చీల్చడం కంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలుస్తానేమో అని భయం వేసినట్టుంది ఆవిడకి. చంద్రసారి అనుకున్నది ఏంటంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీల్చి జగన్ అనుకూల ఓట్లు తను చీలుస్తాను, తెలుగుదేశం కూడా ప్రోత్సహించింది అప్పుడు షర్మిల్ని. కాకపోతే షర్మిల చీల్చిన ఓట్ల వలన జగన్ ఓడిపోలేదు కదా, అవినాష్ ఓడిపోలేదు కదా, పైగా తెలుగుదేశం వ్యతిరేక ఓటు కూడా కొంత చీలినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా కొంత. అంటే ఇక్కడ తెలుగుదేశం ఇంకొక ఓట్లు అటు పోయినాయి, అప్పుడు ఈ ట్రిప్ అట్లా పోకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అనమాట. సార్ ఒక రకంగా అంటే పులివెందుల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పరీక్ష అవుతాయా ఇవి? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నికల్లో మొన్న ఈ దాదాపుగా 6 7 ఎవరు పోటీ చేయకుల వైసీపీ వాడు భయపడిపోయారు. భయపడిపోతే అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ. దాన్ని అది ఓటమే కదా వైసీపీకి. ఇదివరకు వీళ్ళు అట్లాగే ఏకగ్రీవాలు చాలా గెలిచారు కదా, దాన్ని గెలిపారన్నారు కదా, అవతల లోడారని చెప్పారు కదా. సేమ్ ఇప్పుడు అట్లాగే అప్పుడు గెలిచారు కొన్ని చోట్ల పోటీ జరిగి.